ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలే. పెద్దలు పంచాయతీ పెట్టి సర్ది చెప్పినా వారి మధ్య గొడవలు తగ్గలేదు. దీంతో భర్త పోరు పడలేకపోయిందా భార్య. అదను చూసి భర్తను హతమార్చాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే మద్యమత్తులో ఉన్న భర్త గొంతుకు చున్నీని బిగించి పాశవికంగా హత్య చేసింది. ఆ తర్వాత మంచం కోడుకు తగిలి చనిపోయాడని బంధువులను నమ్మించింది. అయితే పోస్టుమార్టం నివేదిక మాత్రం ఆమెను అడ్డంగా బుక్ చేసింది. చేసేదేమీ లేక చివరకు నిజం ఒప్పుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడుకు చెందిన జగ్గవరపు సుధీర్ రెడ్డి, జ్ఞానప్రసన్న దంపతులు కుకట్పల్లిలోని వివి నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటర్ 5వ తరగతి చదివే 2 కుమారులు ఉన్నారు. సుధీర్ రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా ప్రసన్న ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో గత నెల 23న రాత్రి సుధీర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంచం కోడుకు తల బలంగా తగలడం వల్ల చనిపోయాడని భార్య బంధువులకు, పోలీసులకు చెప్పింది. అయితే సుధీర్ రెడ్డి అక్క సునీతకు మాత్రం తన సోదరుడి మృతిపై అనుమానం వచ్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోస్టుమార్టం చేయించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మా బ్రదర్ని వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి చంపేశారండి అండి. అయితే కొడుకు పాత్ర కూడా చాలా మెయిన్ పాత్ర ఉందండి. పెద్ద కొడుకు పాత్ర. అమ్మాయి ఒక్కదాన్ని జైల్లో పెట్టారు. కానీ చాలా గొడవలు పెట్టేసుకొని అమ్మాయి చాలా హింసించి ఇచ్చేసేసింది. ఫస్ట్ పంచాయతీ పెట్టాము. పంచాయతీలో కూడా ఇద్దరు కలిసి కొట్టేశారు తన్ని, మా బ్రదర్ని. అలా కొట్టి మొన్న ఇంట్లో ఒక్కడే ఉండగా కొట్టి చంపేశారండి. మెడ నులివి చంపేశారండి. కొడుకు పట్టుకున్నాడు, తల్లి మెడ నులివి చంపేసిందండి. అయితే మాకు 12:30 టైంలో ఫోన్ చేసి చెప్పిందండి. అమ్మాయి ఫోన్ చేసి నేను ఇట్లా ఇదయ్యాడు అని ఫోన్ చేసి చెప్పిందండి. అప్పుడు మేము పోలీసులకి ఫోన్ చేస్తే వెళ్ళి చూసారండి, తీసుకొచ్చారు. తర్వాత తెల్లారి నాకు అనుమానంగా ఉంది అమ్మాయి మీద, కొడుకు మీద అని చెప్పి కేసు పెట్టాను. ఈ మృతికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో బయటకొచ్చిన పోస్టుమార్టం నివేదిక ప్రసన్నను పట్టించేసింది. సుధీర్ రెడ్డి మంచం కోడు తగిలి కాదు, గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో తేలింది. దీంతో పోలీసులు మృతుడి భార్య ప్రసన్నను విచారించగా తానే చంపేసినట్లు ఒప్పుకుంది. నా కొడుకుని చంపేశారమ్మా. వచ్చినోడిని తీసుకుపోయి నా ఇంటికి వచ్చినోడిని తీసుకుపోయారమ్మ. తిరుగురు పంచాయతీ పెట్టారమ్మో. అక్కడ మేము ఉండగానే పెద్ద కొడుకును అమ్మకు వచ్చారమ్మో. నేను మా అల్లుడు వాళ్ళోళ్ళు అందరూ తీసిన వెళ్ళలేదమ్మో. వాడు నా కొడుకుని చంపేశారమ్మా. ఆడ తప్పియడానికి వెళ్ళలేదమ్మా. ఏం కాదని తీసుకుపోయారమ్మా. వారం రోజుల్లోనే చంపేశారమ్మా. వాడు నాకు కూడా ఫోన్ కూడా చేసే అవకాశం ఇకని చంపేశారమ్మా. నా కొడుకు వాడిని తప్పియడానికి లేదమ్మా. వాడు ఉన్నాడమ్మా. అమ్మ కొడుకు ఇద్దరు చంపేశారమ్మా. నా కొడుకు ఇంట్లో పెట్టు. నా కొడుకు కొన్ని సంవత్సరాలుగా దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. పెద్దలు వీరికి సర్ది చెప్పినా మారలేదు. తన భర్త నిరంతరం శారీరకంగా, మానసికంగా వేధించటం వల్లే గొడవలు అవుతుండేవని, ఆ రోజు రాత్రి కూడా గొడవ జరిగిందని ఆమె పోలీసుల విచారణలో తెలిపింది. అందుకే మద్యమత్తులో ఉన్న భర్త గొంతుకు చున్నీ వేసి చంపినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితురాల్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. పాపం తండ్రి చనిపోయి తల్లి జైలుకు వెళ్లడంతో ఆ పిల్లలు ఒంటరయ్యారు.